హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. అదే ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ లేకుండా మీ మొబైల్లో ఉండే ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంకేమైనా ఫైల్స్ని మనం హైడ్లో పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయకుండానే. సో యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల కొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి, దాన్ని మనం పే చేయలేము. అలానే కొన్ని ఫ్రీ యాప్స్ ఉంటాయి, అవి ఏంటంటే కొన్నిసార్లు మనకు కావాల్సిన ఆప్షన్స్ ఉండవు. అలానే యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తే కొన్నిసార్లు డేటా అనేది బ్యాకప్ అవ్వకపోవచ్చు, ఫైల్స్ మొత్తం ఫొటోస్ అన్నీ పోతాయి. సో అలా కాకుండా మన మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్లోనే మనం ఈ ట్రిక్ని యూజ్ చేసుకుని మన ఫొటోస్ని ఎవరికి కనిపించకుండా హైడ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైనా చూడాలనుకుంటే మళ్ళీ అది అన్హైడ్ చేసి మనం తిరిగి ఫొటోస్ని చూసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం హైడ్లో పెట్టుకున్న ఫొటోస్ మన గ్యాలరీలో కానీ అలానే ఇంకా ఏ ఫైల్స్లో కూడా యాప్స్లో కూడా కనిపించవు, గ్యాలరీలో అయితే అసలు కనిపించవు. మనకు కావాల్సింది అదే. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్టుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఏదైనా ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మీకు కావాల్సిన దగ్గర ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. పైన 3 డాట్స్ పై క్లిక్ చేసిన వెంటనే న్యూ ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ నేను ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటాను, హిడెన్ డేటాను రాసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి మీరు ఏ ఫైల్స్ని అయితే దాచుకోవాలనుకుంటారో ఆ ఫైల్స్ని అనేది అందులో కాపీ చేసేయండి. కాపీ కాదు, మూవ్ చేయండి. కాపీ చేస్తే మనకి తిరిగి అందులో కూడా కనిపిస్తుంది, గ్యాలరీలో అయితే కనిపించేస్తుంది కాబట్టి. సో నేను ఆ ఫైల్స్ అనేది ఆల్రెడీ మూవ్ చేస్తాను. సో ఈ ఫైల్స్ని అయితే హైడ్ చేయాలనుకుంటాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫోల్డర్ లాంగ్ ప్రెస్ చేసి దాన్ని రీనేమ్ చేయండి. సో రీనేమ్ చేయడం మీకు తెలుసు. సో రీనేమ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో డాట్ పెట్టండి. డాట్ పెట్టడం వల్ల ఆ ఫైల్ అనేది అన్హైడ్ అయిపోతుంది అన్నమాట. అదే ఆ ఫైల్ అనేది హైడ్ అయిపోతుంది. సో దానిపై క్లిక్ చేస్తాను, చాలా రెడ్ కలర్ వస్తుంది, ఏం పర్లేదు, మళ్ళీ క్లిక్ చేయండి. చూసారా, ఆ ఫోల్డర్ అనేది హైడ్ అయిపోయింది. అంటే మనం అందులో దాచిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఏం దాచుకున్నా సరే హైడ్ అయిపోతుంది, అది గ్యాలరీలో ఎక్కడ కనిపించదు. మళ్ళీ దాన్ని మనం తిరిగి చూడాలనుకుంటే పైన డాట్స్ పై క్లిక్ చేసిన వెంటనే అక్కడ సెట్టింగ్స్లో డిస్ప్లే హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ అండి, చూడండి ఇక్కడ ఏ హిడెన్ డేటా అని ఉంది. సో ఈ విధంగా మనం ఆ ఫైల్స్ని తిరిగి యాక్సెస్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. సో నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని సో డాట్ ఉండే ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అనేది మనకి బయట గ్యాలరీలో ఎక్కడ కనిపించదు అనమాట. సో దీనివల్ల మనం ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ లేకుండా మనం ఫైల్స్ని దాచుకోవచ్చు. అలానే ఈ ఫైల్ని ఇలా స్టార్టింగ్లో కాకుండా మీరు లోపల సబ్ ఫోల్డర్ అండ్ ఫోల్డర్లు ఎక్కడైనా దాచుకోవచ్చు బయటికి కనిపించకుండా. సో వాళ్ళు అంతపైకి దాన్ని గెస్ చేయలేరు. సో దాన్ని చూడండి, టిక్ తీసిన వెంటనే మళ్ళీ హైడ్ అయిపోయింది అన్నమాట. సో మళ్ళీ ఎప్పుడైనా సరే ఆ ఫోల్డర్లోకి సో మనం మళ్ళీ ఫైల్స్ని యాడ్ చేయాలనుకుంటే కొత్త ఫైల్స్ని, అప్పుడు మీరు ఏం చేయాలంటే సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని ఎనబుల్ చేసుకోండి. హిడెన్ ఫైల్స్ని ఎనబుల్ చేసుకుంటే ఆ ఫైల్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొత్త ఫైల్ ఏదైతే కాపీ చేయాలనుకుంటారో సో ఆ ఫైల్ని మీరు డైరెక్ట్గా మూవ్ చేయాలి, కాపీ కాదు. సో ఇలా మూవ్ చేసేటన్నమాట. సో మూవ్ చేశాక కొత్త ఫైల్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మళ్ళీ. సో అప్పుడు మళ్ళీ ఈ ఫోల్డర్ని రీనేమ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో చేసిన తర్వాత మళ్ళీ దీన్ని డిసేబుల్ చేసేయండి. సో ఈ విధంగా మళ్ళీ మీరు ఫైల్స్ని అయితే డిసేబుల్ చేసేవచ్చు, బ్యాక్ వచ్చిన మనకు కనిపించదు. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది, ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేయండి.